అప్పటి నుండి విక్రమ్ ఆదిత్య కలిసి తమ ఏకకలని సార్థకం చేసుకోవటానికి కష్టపడటం మొదలుపెట్టారు. మెల్లగా ఒక పక్షం గడిచింది. క్లాస్ మొత్తం ఒక విహారయాత్రకు వెళ్ళాలని నిర్ణయించింది. అందరూ ఆనందంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క విక్రమ్ ఆదిత్య తప్పిస్తే. రాహుల్ వచ్చి అడిగాడు, ఎందుకిద్దరు విహారయాత్ర మీద ఆసక్తిగా లేరు? అసలు వస్తున్నారా? ఆదిత్య విక్రమ్ ఇద్దరూ ఒకతరు ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. ఈసారి రరాము. ఎందుకు? ఒక పని ఉంది. మళ్ళీ అదే నేర్చుకోవడమా? అవును. జీవితం అంతా ఇదేనా? నీతో ఈ విక్రమ్ కూడా చేరాడిప్పుడు. ఆదిత్య సమాధానం చిన్నదే. కొన్ని కలలకు మొదట్లో చప్పట్లు రావు. రాహుల్ భుజాలెగరేశాడు. సరే మరి, మీ ఇష్టం. అందరూ వెళ్ళిపోయారు. హాస్టల్ దాదాపు ఖాళీ అయింది. ఆదిత్య విక్రమ్ మాత్రం ఒంటరిగా వాళ్ళ ల్యాప్టాప్స్ ముందు కూర్చున్నారు. తిరిగి వచ్చిన మిగిలిన పిల్లల నవ్వులు మాత్రం బయట వినిపిస్తున్నాయి. లోపల మాత్రం ఇద్దరి కీబోర్డు శబ్దం మాత్రమే. ఆ రాత్రి వాళ్ళకి ఒక విషయం స్పష్టమైంది. ప్రతి పెద్ద నిర్ణయానికి ఒక చిన్న త్యాగం తప్పనిసరి. ఒక నెల గడిచింది. ఇంకా ఆదాయం లేదు, ఇంకా గుర్తింపు లేదు, ఇంకా ఎవరూ వాళ్ళ నిర్ణయాన్ని మెచ్చుకోలేదు. కానీ ఒక మార్పు జరిగింది. మొదటి రోజు వాళ్ళకి అర్థం కాని విషయాలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. మొదటి రోజు 1 గంట పట్టిన పని ఇప్పుడు 20 నిమిషాల్లో పూర్తవుతోంది. మొదటి రోజు భయపెట్టిన సమస్య ఇప్పుడు సవాలుగా కనిపిస్తోంది. వాళ్ళు అద్దంలో తమని తాము చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. ప్రపంచానికి ఇంకా ఏమీ కనిపించడం లేదు, కానీ మనకు కనిపిస్తోంది. మనం నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉన్నాము. అది చిన్న విజయం, కానీ నిజమైన విజయం. అదే ఆదిత్య సహిత విక్రమ్ యొక్క విక్రమాదిత్యుని రమాదిత్యుని పట్టువదలని ప్రయాణానికి మొదటి సాక్ష్యం.